హిందువులుగా హిందువులు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల్లోకి వచ్చి ఆ తర్వాత మతం మారి ఓ పక్కన దేవుడి కార్యక్రమాలు పాల్గొంటారు, వాళ్ళు వెళ్ళి చర్చిలలో కార్యకలాపాలు నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని ప్రకటించినటువంటి టీవీ5 నాయుడు గారు, టీటీడీ చైర్మన్ అయినటువంటి టీటీడీ నాయుడు గారు అయినటువంటి ఆయన ఆదేశాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా అమలవుతున్నాయి. తాజాగా 18 మందిని గుర్తించింది టీటీడీ. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసిన ఎండోమెంట్ యాక్ట్ 1060 1989 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది అన్యమతాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు, భక్తుల మనోభావాలను టీటీడీ పవిత్రం దెబ్బతీస్తున్నటువంటి ఉద్యోగులు, హిందూ మతేతర కార్యక్రమాలు పాల్గొంటున్న టీటీడీ ఉత్సవాలను పాల్గొంటున్న వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని వాళ్ళని 18 మందిని ఐడెంటిఫై చేసింది. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల టీటీడీ ఆలయ అనుబంధ విభాగాల్లో ఉన్న ఆలయాల్లో ఉన్నా సరే వాళ్ళందరినీ తక్షణం బదిలీ చేయమని చెప్పి ఆర్డర్లు వేసింది. సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర హిందూ కార్యక్రమాల విధులకి నియమించకూడదని ఆదేశించింది. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్కి ఇచ్చి బయటికి పంపాలని చెప్పి తీర్మానించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.